వైస్ సిటీ. నా వరకు ఇది గేమ్ మాత్రమే కాదు, మా ఊరి తర్వాత నాకు ఇష్టమైన సిటీ అంటే ఇదే. ఇప్పట్లోలా ప్రతి ఒక్కరి దగ్గర ల్యాప్టాప్లు కంప్యూటర్లు లేని రోజులేదు. స్కూల్ అయిపోయాక సాయంత్రం లేదా ఆదివారం అమ్మ దగ్గర ఒక ₹20 తీసుకుని నెట్ సెంటర్కి వెళ్ళి వెయిట్ చేయడం. మనకు కంప్యూటర్ ఇవ్వగానే 10 సార్లు రిఫ్రెష్ కొట్టేసి ఏదో కంప్యూటర్ వచ్చినట్లుగా బిల్డప్ ఇవ్వడం నాకు ఇంకా గుర్తుంది. ఇంకా వైస్ సిటీ గేమ్ ఓపెన్ చేసి బైక్ నా ఇష్టం వచ్చినట్లు తీసుకోవడం, బైక్తో హై జంపులు చేయడం, ఒక పద్ధతి పాడు లేకుండా కారుతో రోడ్డు మీద వెళ్ళి అందరినీ గుద్దుకుంటూ పోవడం, ఇంకా బోరు కొడితే పోలీసులు కిలికి మరీ కేసులు వేయించుకోవడం, 4 కేసులు పడగానే ప్యాంజర్ని దింపడం, కావాలని నీళ్ళలోకి పోనిచ్చి సీవేస్ కోడ్ నొక్కడం, చీట్ కోడ్స్ కోసం ఒక పేపర్ పెట్టుకునేవాళ్ళు. ఇంకా 5 నిమిషాలే టైం ఉందని చెప్పినప్పుడు అప్పుడే గంట అయిపోయిందా అని బాధ. ఇప్పుడు మన దగ్గర అడ్వాన్స్డ్ ల్యాప్టాప్స్, ఎక్స్బాక్స్లు అన్నీ ఉన్నాయి, కానీ అప్పుడు అలా అమ్మ దగ్గర డబ్బులు తీసుకుని నెట్ సెంటర్లో ఆ గంట వైస్ సిటీ ఆడుకోవడం భలేగా ఉండేది. ఆ హ్యాపీనెస్ ఇప్పుడు ఎన్ని గేమ్స్ ఆడుకున్నా కనబడట్లేదు. ఇప్పుడు పిల్లలకి మాల్స్లో గేమింగ్ జోన్స్లో 4-5 వేలు ఖర్చు పెట్టిన రాని ఆనందం మనకు చిన్నప్పుడు కేవలం ₹20 వైస్ సిటీ గేమ్తో వచ్చేది. అందులోనూ మన ఫ్రెండ్ గారితో షేరింగ్. నేను జీవితంలో మర్చిపోలేని గేమ్ ఏమైనా ఉందంటే అది వైస్ సిటీనే. ఇప్పటికీ వైస్ సిటీ లొకేషన్స్ అన్నీ అలాగే గుర్తుండిపోయాయి. మీకు ఇలా వైస్ సిటీ మెమరీస్ ఏమైనా ఉంటే కామెంట్స్లో షేర్ చేసుకోండి. ఉంటా అండి. ఇట్లు మిరాలింగ్ మోయ్.